ఈరోజు ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన లక్ష్యమే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అంతేకాకుండా ఇక్కడ మనము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా మనందరికీ అకామిడేషన్స్ ఇదంతా ఇక్కడంతా సెటప్ చేయడానికి ముందుగా ఇక్కడికి వచ్చి వర్క్ చేసినటువంటి మాస్టర్ శ్రీలక్ష్మి గారు, నేను ఇద్దరం కలిసి ఇక్కడ వచ్చినప్పుడు జస్ట్ క్యాజువల్గా నేను అడిగాను, ఇంతమంది మన వాళ్ళు వస్తున్నారు కదా, మనం శాకాహార ర్యాలీలు వెళ్ళిన ప్రతి చోట చేసుకుంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. మన పాంప్లెట్లో మనం పిఎంసి లోగో వేసి గనక ప్రతి క్షణం సత్యదర్శనం అనే ఈ సత్యాన్ని ఎక్కడో ఒక చోట మనమందరం కూడా ధ్యానానికి వచ్చినప్పుడు ఇలాగే పాంప్లెట్ ద్వారానో ఎవరి ద్వారానో చెప్పి విని వచ్చిన వాళ్ళమే. ఎంతో మంది వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకుతున్న వారికి ఈ శాకాహార ర్యాలీలో మనం ఇచ్చే పాంప్లెట్ ద్వారా మన పని జరుగుతుంది. శాకాహార ర్యాలీ ఎవరికి సత్య అన్వేషకులు ఉన్నారో వారికి పిఎంసి చూసే అవకాశం మనం కల్పించిన వాళ్ళం అవుతాము. చేద్దాం మేడం అంటే తప్పకుండా చేద్దాం, అదే నేను మాట్లాడతాను అని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కొంచెం ఆవిడని కలిసి 3-4 నెలలు ఆవిడతో మాట్లాడడం వల్ల కొంచెం నాకు కూడా 1% ఆమెలో పేషెన్స్ వస్తే బాగుండని కోరుకున్నాను. ఆవిడకి చప్పట్లు కొడదాం మనం. మొహంలో నవ్వు చెరగకుండా అంత చక్కగా అంత పెద్ద ఆఫీసర్ అయ్యండి, అసలు ఆవిడ మొహంలో నేను నవ్వు చెరగకుండా ఉండడం చూస్తాను ఎప్పుడు కూడా. ఆమె అసలు నిన్న రాత్రంతా పడుకోలేదు. ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, వాళ్ళకి తాళాలు ఇవ్వాలి, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళని అక్కడ పంపించాలి అంటే సర్వీస్. నేను సేవ చేస్తున్నాను అని ముందుకు వచ్చే వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ మేమంతా కదా, ముందున్న వాళ్ళంతా ఈ పిఎంసిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తున్నారు. నిజంగా ఇందాక సార్ చెప్పినట్టు మనందరి లక్ష్యం ఒక్కటే, పత్రి సారు పిఎంసి బీబీసీ అయ్యే తీరుతుంది. అవ్వాలి అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి మనం ఇంకొక అంబాసిడర్ని తీసుకొస్తే చాలు మై డియర్ ఫ్రెండ్స్. చేద్దామా? గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.